జరిగింది కదా, బర్త్డే కూడిక గ్రాండ్గా జరిగించారు. మరలా కృతజ్ఞత కూడిక అంటున్నారు ఏంటని అడిగితే, అయ్యా ఇది మీ మేనగోడలు జ్యోతి గారు మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి మీరు తప్పగా రావాలి. అయినా మొన్న మీకు సమయం ఇవ్వలేకపోయాం. అలాగే మరి మా తమ్ముడు నరేష్ గారు కూడా సమయం ఇవ్వలేకపోయాం. కాబట్టి ఈ యొక్క కృతజ్ఞత కూడికలో మీకే సమయం ఇస్తున్నామని ఆయన ముందుగా మాకు తెలియజేశారు. మరి ఏదేమైనా కానీ దేవుడు బావగారిని అలాగే చెల్లును ప్రేమించి చక్కటి నలుగురు కుమార్తెలను దేవుడు అనుగ్రహించాడు. మరి అందును బట్టి ఆయనకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే నలుగురు కుమార్తెలు అని ఆయన తృప్తి పడలేదు. అబ్రహాము దేవుని చేత వాగ్దానం పొందాడు. నీ గర్భమున కుమారుడు పుట్టబోతున్నాడు, ఆయనే నీకు వారసుడని వాగ్దానం చేసినప్పుడు ఆయన 75 సంవత్సరాల వయసులో వాగ్దానం పొందిన ఆ వాగ్దానం కొరకు మరి 100 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా ఆయన ఎదురు చూస్తూ దేవుని యొక్క వాగ్దానాన్ని ఆయన జీవితంలో నెరవేర్చుకున్నాడు. మరి అదే రీతిగా బావగారి యొక్క జీవితంలో చెల్లి యొక్క జీవితంలో మరి కుమారుడు యోహానును దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి అంత మాత్రమే కాదు, మరి దేవుడు ఈ బిడ్డలందరినీ అంచెలంచెలుగా దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. పరిచర్యలను అయితేనేమి, మరి కుమార్తెలు విదేశాల్లో ఉన్నారు, లలిత అలాగే జ్యోతి నా తల్లి కూడా వారు ఉన్న ఏ స్థలంలో ఉన్న ఆ స్థలమందు దేవుని స్తుతిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఈ సమీప కాలంలో అయితే జ్యోతి నాతో కూడా తరచూ మాట్లాడుతూ మధ్య మధ్యలో అప్పుడు మెసేజ్లు పెడుతూ ఫోన్ చేస్తూ ఉంటుంది. మామయ్య గారు ఎలా ఉన్నారు, మరి మా అత్త ఎలా ఉంది అని మాట్లాడు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నేను కూడా ఆమెతో ఫోన్ చేసి మాట్లాడుతూ మరి ఇదేనాను కూడా మరి మీటింగ్ ఏంటి అనేది మెసేజ్ పెట్టినప్పుడు అలా జరుగుతూనే ఉంటాయి కృతజ్ఞత కూడికలు. మీరే వెళ్ళడం లేదని మరి నాకు తిరిగి మళ్ళీ మెసేజ్ పెట్టింది. అయితే నాకున్న పని భారాన్ని బట్టి, లేకపోతే నా బిజినెస్ భారాన్ని బట్టి, లేకపోతే మా సంఘంలో ఉన్న పరిచర్యను బట్టి కూడా మేము ప్రతి రాత్రి పరిచర్యకు వెళ్తూ ఉంటాం. నేను నా భార్య కూడా మరి వారంలో 4 రోజులు దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మా సంఘ కాపురులు మాకు అప్పగించిన బాధ్యతలో మేము నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ పని ద్వారా దేవుడు మమ్మల్ని దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మరి నా కోసం ఎక్కువ చెప్పుకోవడం కాదు కానీ మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆ రీతిగానే దేవుడు నన్ను, నా భార్యను, అలాగే నా కుమార్తెను, మా అల్లుడి గారిని దేవుడి పరిచయలో ఒక మాటలో చెప్పాలంటే మా కుటుంబస్తులందరూ, మా బావగారు అయితేనేమి, మరి మా అత్తగారికి ఇచ్చినటువంటి బిడ్డలందరూ కూడా దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతూ ఉన్నారు. మరి వారితో పాటు మేము కూడా దేవుని పరిచర్యలో ఈ రీతిగా వాడబడుతున్నాడు. దేవుని మహాకృప. ఒకప్పుడైతే ఇలా మాట్లాడడానికి నాకు భయము, ఎంత ధైర్యంగా మాట్లాడేవాడిని కాదు. అయితే ఈ పరిచర్యలో దేవుడే నన్ను తన ధైర్యాన్ని ఇచ్చి వాడుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో మరొకసారి బావగారు ఇచ్చినటువంటి, లేకపోతే దేవుడు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడిన మీ అందరూ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక మాటను మీ ముందుంచి ఒక సమయాన్ని మన వెనక దైవజనులు ఉన్నారు, వారికి మరి సమయం ఇవ్వాలి కనుక ఒక మాట ఇక్కడ చదువుతూ మరి మా చదవాలని ఆశిస్తున్నాను. ఆదికాండం 26వ అధ్యాయంలో 12వ వచనంలో చక్కటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇస్సాకు ఆ దేశము ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరమున 100 అంతలు ఫలము పొందెను అంటాడు. హల్లెలూయా. ఏదైనా మనం ఫలము పొందుకోవాలంటే విత్తనము నాటాలి. విత్తనము లేకుండా ఫలము రాదు. ఒక ఏదైనా ఫలాన్నిచ్చే వృక్షం మొదటగా మనం నాటితే అది వృద్ధిలోకి వచ్చి దాని ఫలం కొరకు ఎదురు చూడాలి. అంతేగాని మనం మొక్కే వేయలేదు, మన ఫలం కోసం ఆ ఫలం పొందుకోవాలంటే అది అసాధ్యమయ్యే పని, సాధ్యమయ్యే పని కాదు అది. ఇక్కడ కూడా ఇస్సాకు ఎక్కడో పరదేశంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చూడండి, అక్క 6వ వచనంలో గెరారు అనే దేశంలో నివసించాడంటే ఇస్సాకు. ఆ దేశంలో నివసించినప్పుడు ఆయన అక్కడ విత్తనము వేసి ఆ సంవత్సరం అంతా 100 అంతల ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడయ్యను అంటాడు. హల్లెలూయా. నా చిన్నతనంలో
మా బావగారు ఎక్కడ కొమరగిరిలో ఉండేవారు. వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు, మా అమ్మమ్మ గారి ఇల్లు, ఎదురెదురు ఇల్లులు. అయితే నాకు తెలిసినప్పుడు నేను చదువుకుంటున్న కాలంలో ఈయన అక్కడే ఉండేవారు, దీవెనమ్మ కూడా అక్కడే ఉండేవారు. అయితే తన అమ్మమ్మ గారు తన తాతయ్య గారి యొక్క ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి ఈ ములుకుపల్లి తన అత్తవారింటికి వచ్చాడు ఆయన. అయితే దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. ఈ స్థలంలోకి రాగా ఇస్సాకు ఏ రీతిగా క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు, మా బావగారు కూడా ఆ రీతిగా తన బిడ్డలతో, అప్పుడు ఇంకా చిన్న బిడ్డలు, మరీ చిన్న బిడ్డలు. అయితే క్రమక్రమంగా కుమార్తెలను దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. దేవుడు తక్కని జ్ఞానం ఇచ్చి ఆ బిడ్డలు మరి వివాహాలు అవ్వడానికి, అంత మాత్రమే కాదు వారు స్వదేశంలో విదేశాల్లో కూడా దేవుని యొక్క పరిచయలు వాడబడి దేవుడు ఎంతగానో కృప చూపాడు. ఇంకా నలుగురు కుమార్తెలకు ఇద్దరిద్దరుగా 80 మనవలు, కుమారుడికేమో 2 మనవలు, 2 బిడ్డలు, 10 మంది మనవలతో మరి మా చెల్లి దీవెనమ్మను మా బావగారిని బహుగా ఆశీర్వదించాడు. మరి ఇటువంటి ధన్యత ఎవరికి లేదేమో అని నేను మరి తలస్తూ ఉన్నాను. హల్లెలూయా. చూడండి, అందుకే క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాను అని దేవుని యొక్క అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమంగా ఒక్కసారి గొప్పవాడు అయిపోలేదు. ఆయన తన జీవిత యాత్రలో అంచెలంచెలుగా దేవుడు అతను ఆశీర్వదించాడు. గల కారణం ఏంటంటే, ఎవరైతే అది మీరు కావచ్చు, నేను కావచ్చు, మా బావగారి కుటుంబం కావచ్చు, దేవుని యందు నమ్మకముగా ఉంటే దేవుడు మనల్ని అంచెలంచెలుగా దీవిస్తాడు. అభివృద్ధిలోకి మిక్కిలి గొప్పవారుగా దేవుడు మనల్ని చేస్తాడు. మనం నమ్ముకున్న వాడు మన గొప్పవారు చేయరు. మనం ఎవరి మీద ఆధారపడితే వాళ్ళు గొప్పవారుగా చేయరు. కానీ మన దేవుని మీద మనం ఆధారపడినప్పుడు, ఇస్సాకు దేవుని ఆధారపడ్డాడు కాబట్టి అబ్రహామును ఆశీర్వదించే దేవుడు ఇస్సాకును కూడా గొప్పవాడుగా చేశాడు. ఏ దేశంలో? ఆ గెరారు అనే దేశంలో ఆయన ఉన్నప్పుడు. కాబట్టి రాత్రికాల సమయంలో మనం కూడా ఇస్సాకు వల్లే, అబ్రహాము వల్లే ఆశీర్వదించబడాలంటే మొదటగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో మనం విత్తనాలు చల్లేవారిగా ఉండాలి. అలా విత్తనాలు చల్లితే దేవుడు తగిన కాలమందు మనకు ప్రతిఫలాలు ఇచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి మరి ఇక పరిచర్యలు రాబోయే కాలంలో ఇంకను మరి నా ఆశ ఏంటంటే, నేను నా భార్యతో చాలాసార్లు అంటాను, అయ్యా మీ అన్నయ్య అంత కష్టపడుతున్నాడు, మీ వదిన గారు కష్టపడుతుంది, కుమార్తెలు సహకరిస్తున్నారు, నీ మేనల్లుడు మాత్రం తెర వెనక ఉండి డైరెక్షన్ చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా స్టేజ్ మీద ఉండి మాట్లాడాలి అని నేను అన్నాను. ప్రతి మీటింగ్ వచ్చినప్పుడు ఆయన అక్కడక్కడే తిరుగుతుంటాడు, కానీ స్టేజ్ పైకి వచ్చి ఎప్పుడు ఒక మాట మాట్లాడడం నేను చూడలేదు. మరి రాబోయే కాలంలో మరి యొక్క బాప్తిస్మం ఇచ్చి యోహాను, లేకపోతే భక్తుడైన యోహాను ఏ రీతిగా మాట్లాడాలో, మరి మా యొక్క మేనల్లుడు యోహాను కూడా తన తండ్రి తల్లి నడిచిన బాటలు ఈ బాధ్యత అంతా తీసుకుని ఈ సంఘాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ చేతికి ఇంకా మేనల్లుళ్ళు ఉన్నారు సహకారిగా. వారందరి సహకారంతో ఈ ప్రాంతంలో గొప్ప సేవ చేయాలనేది మా యొక్క హృదయ వాంఛ, మా ప్రార్థన. అటువంటి కృపను మరి దేవుడు నా యొక్క మేనల్లుడు కూడా దయచేయాలని, అలాగే నా యొక్క మరి మనవరాలు లూది కూడా దయచేయాలని ప్రభు పేరట ఈ మాటలు మరి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు దేవుడు వినికిడులు దీవించి ఆశ్రయించును గాక. చక్కటి మాటలు